శంకరా, ఒరే శంకరా! ఏటమ్మా ఏటమ్మా కొట్టావు? కొట్టాలా చంపాలనా నిన్ను? ఏం ద్రోహం చేసినాన్రా నీకు? నా కాపురంలో నిప్పులు పోస్తున్నావేంద్రా? నేనేం చేసినానమ్మా? ఏం చేసినా అంటావేంద్రా? మేమెంతో కష్టపడి ఆ పిల్లని బతిమలాడి నచ్చజెప్పి డబ్బులు నగలు ఇచ్చి సాగనంపుదామని చూస్తే మళ్ళీ ఎంట పెట్టుకుని తీసుకొస్తావా? ఏమే ప్రమాణం చేయవే? వీడు చెప్పింది అబద్ధం అయితే నా మీద ప్రమాణం చేయి. అంటే వీడు చెప్పిందంతా నిజమే అన్నమాట. నిన్ను వైదేహి, చెయ్యి వదులు వైదేహి. వదలను. అత్తయ్య గారి మీద దెబ్బ పడనివ్వను. ఎక్కడికి నాన్న తన బయలుదేరింది? వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయిందంట, చూసి రావడానికి వెళ్తుంది. చూసి రావటానికి వెళ్తుందా? మన కళ్ళల్లో కారం కొట్టి సొమ్ము దాచడానికి వెళ్తుందా? నీ దొంగ నాటకాల. శంకర, ఏం మాట్లాడుతున్నారా? తను నీ కాబోయే పిన్ని. ఈ దొంగ బుద్ధులన్నది నాకు పిన్నేంటే నాన్న. దొంగేంట్రా? 5 లక్షలు కొట్టేసింది. మీరు ఓడిపోయారు. నేను విడుదలయ్యాను. మీ నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోతాను. ఏంటే? ఓడిపోయానా? నా నుంచి దూరంగా వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్తావు? పిన్ని, పిన్ని, నేనేం చేయను? నువ్వు చెప్పావని నా ప్రయత్నం నేను చేశాను, కానీ కలిసి రాలేదు. నేనేం చేయను? ఏంటిది? ఏం చేసావు? చేసేదట చేసింది. భాగ్యమని చంపడానికి ట్రై చేశాను కదా, కాకపోతే నా అదృష్టం బాలిక ఫెయిల్ అయిందంతే. మీరా ఏంటి ఇలా వచ్చారు? ఈ ఆంటీలేంటి ఇప్పుడే రావాలా? ఈ బంట ఆంటీ చేతికి చిక్కనంటే చచ్చానే. ఏరా దొంగరాస్కే, ఎంత ధైర్యంరా నీకు? పట్ట పగలు అది సూర్యకాంతం గారింట్లో దొంగతనం చేస్తావా? నేనేం దొంగతనం చేయలేదు. నేను పూజారి రంగాచారిని పూజ చేయించి వెళ్తున్నాను అంతే. పూజారివా? పూజ చేయించి వెళ్తున్నావా? ఒరేయ్, నువ్వు పూజ చేయటం కాదురా, నేను చేస్తాను చూడరా పూజ నీకు. వస్తే వెంకటలక్ష్మి తగులుకోవే. అలాగే అక్క.
శంకరా నువ్వట్రా? ఈ ముసుగేంటి, చేతిలో ఆ బిడ్డేంటి? అంటే నీ బిడ్డని నువ్వు లాక్కుపోతున్నావా? నేనా? నేనెందుకు ఎత్తుకుపోతాను? ఒసే భాగ్యమ్మ, వీడు నీ బిడ్డని ఎత్తుకుపోతున్నాడే. నేను ఎత్తుకుపోవడం ఏంటి? పాప ఏడుస్తుంది కదా, అందుకోసం అలా 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 బయటికి ఆడిపిద్దామని తీసుకొచ్చాను అంతే. బయట ఆడించడానికి తీసుకొచ్చావా? అయితే ఈ ముసుగేంట్రా? ఏరా, పెళ్ళాన్ని వేధించావు, ఇప్పుడు పాపను కూడా మాయించేద్దాం అనుకుంటున్నావా? ఎవరిని వదలవరా నువ్వు? దుర్మార్గుడా, పాపం తగులుద్రా నీకు. ఏ, ఆడించడానికి తీసుకొచ్చానని చెప్తున్నాను కదా. నిజమే ఆంటీ, ఆడించడానికే తీసుకొచ్చుంటాడు. నమ్ముతున్నావా? వీడిని ఇంకా నమ్ముతున్నావా? వీడిని నమ్మితే అన్యాయం అయిపోతావు భాగ్యమ్మా. వీడో పెద్ద దగులుబాజీ, దుర్మార్గుడు, రాక్షసుడు. అయ్యో ఆంటీ, తిట్టకండి. చూడ్రా చూడు, నువ్వెన్ని హింసలు పెట్టినా నిన్నొక్క మాట అంటే కూడా సహించలేకపోతుందిరా. దేవతరా భాగ్యమ్మా. నిజంగానే బిడ్డ ఏడ్చింది. నేనొచ్చేలోపే ఈయన ఆడించడానికి తీసుకొచ్చుంటారు. మరి ముసుగెందుకు కప్పుకున్నాడు? అది బయట చల్లగాలి వేస్తుంది కదా, అందుకోసే ముసుగు కప్పాను. నువ్వు గనక రాకపోయుంటే ఈ పాటికి వీడి ప్రాణం తీసుండేవాళ్ళం. పదవే పోదాం. చాలా థ్యాంక్స్ భాగ్యమ్మా. దేనికి? నువ్వు రాకపోతే వాళ్ళు కొట్టిన ప్రాణాలు తీసేవాళ్ళు. ప్రాణం విలువ తెలిసిందా? అందరిది ప్రాణమే. అత్తయ్య అమ్మలాగా మారిపోయింది. మా కోసం తను ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడేలా ఉన్నారు. ఆమెకు సవతిని తెచ్చి మీరు పాపం మూట కట్టుకోవద్దు. నా తప్పులన్నీ నేను ఒప్పుకున్నాను కదయ్యా, అయినా నా మీద దయగలగడం లేదా? నన్ను క్షమించయ్యా. నేను నిజంగానే మారిపోయినాను, పూర్తిగా మారిపోయినాను. మీరు పిలిస్తే వచ్చాను, మీరు వెళ్ళమంటే వెళ్ళిపోతాను. ఎక్కడికి? అక్రమమో సక్రమమో అది మన కూతురు. కాదు, నీ కూతురు. నా తలపై ఒట్టేసి చెప్పు, చెప్పురా, చెప్పు. సోనీ, నువ్వేంటి రాహుల్ చేపట్టుకున్నావు? చేసుకున్నాక 2-3 నెలలు బాగున్నాడు. తర్వాత కొన్ని మళ్ళీ వేరే పిల్లని ప్రేమించిన, వేరే పిల్లని పెళ్లి చేసుకుంటా అని చెప్పేవాడమ్మా. రోజు రాత్రి 9:30కి ఫోన్ చేస్తే తిట్టేవాడు అనమాట. ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు? నేను ఎక్కడికైనా పోతున్నా, ఆ పిల్ల దగ్గర నాడు తినేసి వస్తా. తాగేసి వచ్చేవాడు, కలవరిచ్చేవాడు ఆ పిల్లని. 3 నెలలకు మళ్ళీ ఆ పిల్ల రేపు కేసు పెట్టి పట్టించింది మా మామని. రేపు కేసు పెడితే ఇలా ఇడిచిపెట్టాను. మేమంటే 1,00,000 రూపాయలు ఇస్తే ఇడిచిపెడతా అంది. 3 అయితే ఉండు, లేకుంటే వెళ్ళిపో. నువ్వు కేసు పెట్టుకుంటావో పెట్టుకోపో, నేను ఇడవదిల్ని. నేను ఇట్లా ఆల్రెడీ మా అక్కకు చెప్పాను. అప్పుడు నాకు మా అక్కలో తెలుసు మేడం, నన్ను లవ్ చేస్తున్నాను అమ్మాయిని. ఆవిడ ఇంకోటిని పెట్టుకొని నేను వాడి దగ్గరికి పోయి వచ్చానని చెప్తే నీ పరిస్థితి ఎట్లుంటుంది? ఇట్లా పరిచయం ఉంది, నేను పోతున్నా అంటే నేను చేసుకుంటా అని చెప్పిన. ఎలా చేసుకుంటావు? చట్టం నీకోసం ఏమైనా సెపరేట్ గా ఒక సెక్షన్ పెట్టిందా? పరుగుల కుటుంబంలో పుట్టింది కాబట్టి బిడ్డను చూసుకుంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. నువ్వు బిడ్డను కూడా గాలికి వదిలేస్తావు. నువ్వేం తండ్రివి? ఫస్టే ఉండే మేడం, పరిచయం ఉండే మేడం. ఏంటి ఫస్ట్ పరిచయం? దాంతో ఉన్నావా పెళ్లికి ముందే? ఏంటి పరిచయం? చెప్పాను, వాళ్ళు రాలగొట్టేస్తాను. ఎందుకు నువ్వు ఇట్లా వేరే వాళ్ళ కొంపలు కూలుస్తారు మీ ఇలాంటి ఆడవాళ్ళు? నా ఇష్టంతో వచ్చింది మేడం. ఏంటి నీ ఇష్టంతో? నోర్మయ్, ఏముందిరా నీ వెనక? నిన్ను చూసి ఏం చూడాలి? నీ మొహం చూడాలా, లేకపోతే నీకు వచ్చే సంపాదన చూసి నీ వెనక రావాలా? యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.